కిట్టుగాని తీసుకురావడానికి ఎంతసేపు పట్టింది? అదే అర్థం కావట్లేదు. పుల్లయ్య పుల్లయ్య ఆ కిట్టై తలుపులు బద్దలు కొట్టుకుని అబ్బీసం చంపడానికి కత్తితో పరిగెత్తాడు. మళ్ళీ నా కూతురు ఆత్మహత్య అంటుంది. అబ్బా నువ్వు బేడవకరా. కిట్టుగాడిని ఎలాగో ఆపలేము. ఆఫీస్ కానీ లేపు వచ్చేస్తే సరే. ఇప్పుడు వాడెక్కడ దొరుకుతాడు? ఆడు పంచాయతీ ఆఫీసులో మందు అవుతుంటాడు. పదండి పదండి పద. అరే ఈ రోజు ఆ చిట్టిబాబు గాడికి నా చెల్లెలతో పెళ్ళో లేక నా చేతిలో వాడు చావో తేలిపోవాల్సిందే. పదండి. అట్టగా అన్న భాగ్యలక్ష్మికి నీకు పెళ్లి అవుతున్న శుభ సందర్భంలో చూసారా అన్నా ఆ కిట్టిగాడు కత్తితో వస్తాడా? కత్తితో? అదే నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైందిరా. భాగ్యలక్ష్మితో నాకు పెళ్లి నిశ్చయమైంది కదా, నన్ను వేసేయాలని వస్తున్నాడు. పులి నోట్లో తల పెడుతున్నాడు. ఆ నేను చెప్తాను చూడు. అరే తీరా. అలాగే వీళ్ళంతా ఎవరా తెలీదు. అబ్బీస్ గడి మనుషులేం. చిట్టిబాబు గారిని ఎత్తుకెళ్తామని తెలిసి అబ్బీస్ గడి జనాలు పెట్టుంటాడు. ఇవాళ ఎలాగైనా ఎత్తుకెళ్లాల్సిందే. పదండి. అట్టగా అమ్మో పాము. పావు కాదే నేనే. ఓకే ఓకే. మనం వస్తామని నీటికెలా తెలుసు? మనకన్నా పెద్ద కర్ర తీసుకొచ్చాడు. ఆడి బుర్ర చిన్నది కదా అందుకని పెద్ద కర్ర తెచ్చాడు. నా బుర్ర కూడా చిన్నది కదా అందుకే పెద్ద కర్ర తెచ్చి. నేను చెప్పింది అదే. ఇదిగో మీరు ఆయన కర్రలతో కుమ్మేయండి, నేను ఈ సంచిలో కుక్కేస్తాను. సోదరులారా వచ్చాడు. నాటకాలుడు కదా మరి ఈడే ఉంటాడు. అవును మన కిట్టుగాడేడి? కిట్టుగాడు అబ్బీస్ గడి ఏం చేశాడు? ఇడుగో వచ్చేసావా? నా కూతురు నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను. అమ్మయ్యా. ఎప్పితే పారిపోతాడు ఆయన. తాళేలా కడతాడు? చేతులతో కడతాడు. అరే ఆ కత్తిటీండ్రా. చేతుల దగ్గర బొక్కలు పెడితే ఆ చేతులు బయట పెట్టి ఆడే కడతాడు. తీరా పట్టుకో. తీరా చేతులు బయటిది. నా చెల్లెలు మెడలో తాళి కట్టరా, లేకపోతే ట్రాక్టర్ కింద వేసి తొక్కేస్తాను నిన్ను. కట్టరా పెళ్ళి అయిపోయింది బావా. ఇక బయటికి రా. రా బావా బయటికి రా. ఇంకెక్కడ పోతావు బావా? నువ్వు ఈ మోట్లోకి ఎలా వచ్చావు? ఆ బేవర్స గడి కంటే ఈడే బాగున్నాడు కదా. పెళ్లి అయితే అయిపోయిందిగా, ఇక శోభనం సగతి చూడు. అట్టాగే నాయనా. ఎవరికి నా శోభనం? ఎన్నిసార్లు నా శోభనం? ఆల్రెడీ కడుపు వచ్చిందంట నాకు. నాకు శోభనం ఏంట్రా? మీ అబ్బా కడుపులు వాడా? బావా పెళ్లికి ముందు ఎన్నిసార్లు జరిగినా పెళ్ళైన తర్వాత శోభనం జరగాల్సిందే బావా. వాడేదో చేయడం ఏంటి, దీనికి రావడం ఏంటి? దీంతో నాకు శోభనం ఏంట్రా? బావా వేరే దారి లేదు బావా. ఎందుకు లేదురా? దొడ్డిదారుంది. చెల్లమ్మా బావగారిని ప్రేమతో శోభనం గదిలోకి తీసుకెళ్ళమ్మా. ప్రేమ గురించి ఎంత బాగా మాట్లాడాడే. ప్రేమలో ఎంతో అనుభవం ఉన్నట్టుంది. మనసుతో ఆలోచించేవాడికి అనుభవం అక్కర్లేదు.
సడన్ గా మనసుల గురించి మాట్లాడుతున్నావు. మనసు గాని మళ్ళిందా ఏంటి? కొంగుచాటు లవర్ని పెట్టుకుని ఊరంతా వెతికినట్టుంది నా పరిస్థితి. ఆ కొంగుతోనే ముడేస్తే పోలా? ఎలాగే? ఇందు ఓ పని చేస్తే, సాయంత్రం మేమంతా పబ్కి వెళ్తున్నాం. వాడిని అక్కడ తీసుకొచ్చి నీ మనసులో మాట చెప్పేయి. అంతే. అబ్బా, మా ఇంట్లో ఎవరు ఒప్పుకోరే. హాయ్ గర్ల్స్, సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఇందు, మనం సాయంత్రం పబ్కి వెళ్తున్నాం. ఎందుకు? మన సిప్పుని మహాడేసుకోవడానికి. బాయ్ బాయ్. ఇందు, కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే లవర్ అంటే ఇదేనే. ఏంటి రమ్మన్నావు? మ్యాటర్ ఏంటి? నిన్న ప్రేమ గురించి భలే మాట్లాడావు. అవసరం అమ్మా, అవసరం. మా అమ్మగారికి కాబోయే కోడలివి వాడెవడో ఎగరేసుకు పోవాలని చూస్తే నేను ఊరుకుంటానా? నీ మొహం. వాడెప్పుడో చిన్నప్పుడే ఇంటి నుంచి పారిపోయాడు. వాడికి నేను ఒకదాన్ని ఉన్నానని కూడా తెలీదు. ఏదో ఆంటీ సంతోషం కోసం మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పేదాన్ని. ఇదంతా అబద్ధమని ఇప్పుడే ఆంటీకి చెప్పేస్తాను. వద్దొద్దు మేడం, చెప్పొద్దు. మేడం బాధపడుతుంది. నేను ఆంటీకి చెప్పకూడదంటే నేను చెప్పినట్టు నువ్వు చేయాలి. ఏం చేయాలి? నాతో పబ్కి రావాలి. పబ్బా? You're going to meet someone like you, maybe your life partner. You're going to meet someone like you, maybe your life partner. Age 20, seat 61. ప్రీతి సీట్ 60, వయసు 18. ఈ ట్రైన్ మన ఊరు ఎప్పుడు చేరుతుంది? రైలు పట్టాలని అడగాలి, ఎవరో తెలుస్తుంది. ఓ పని చేయరా, రైలు పట్టాల మీద తలపెట్టు, అప్పుడు తెలుస్తుంది. రేపు మధ్యాహ్నం కల్లా హైదరాబాద్ వెళ్ళిపోతున్నా. అవును, మీరేంటి ముంబై చూడడానికి వచ్చారా? అది కాదు, మేము ఇద్దరం బాడీ బిల్డింగ్ పోటీలో పాల్గొనడానికి వచ్చాం. కాదు బాబు, ముంబైలో మా పెద్ద బామ్మర్ది ఉన్నాడు. వాళ్ళ అబ్బాయికి మా అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని వస్తున్నాం. పెళ్లిళ్ళు దైవ నిర్ణయాలంటారు. ఆ విషయంలో మా అమ్మాయి చాలా అదృష్టవంతురాలు అనుకోండి. మా అన్నయ్య గారింట్లోనే సంబంధం కుదిరింది. ఏమ్మా, నువ్వు మీ పెద్దవాళ్ళు చూసి సంబంధం చేసుకుంటావా, లేకపోతే నువ్వే సెలెక్ట్ చేసుకుంటావా? తెలీదండి. మీ దేవురు బాబు? మాది హైదరాబాద్ అండి. మరి ముంబై నుంచి వస్తున్నావేంటి? పై చదువుల కోసం అమెరికన్ క్యాంపస్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి వస్తున్నానండి. అయితే చదువు అవ్వగానే ఉద్యోగం, ఉద్యోగం రాగానే పెళ్ళన్నమాట. ఇంకా ఏం తెలీదండి. చూడు బాబు, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నువ్వు ఒక్కడవే వింటున్నావు ఆ పాటలు. కాస్త బయట పెడితే మేము కూడా వింటాం కదా. పాటలు కాదండి, క్రికెట్ కామెంటరీ. 2 balls 8 runs కొడితే ఇండియా విన్ అయిపోతుంది. అదే డబ్బులు తీసుకొని ఓడిపోతుంటారు. ఆగేమే ఇది. ఎవరో ఒకరాలు చేశారని మొత్తం క్రికెట్ ని లోకుగా మాట్లాడకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.